ఇచ్చి మడమ తిప్పిన సీఎం జగన్ పై అంగన్వాడీల పోరాటాన్ని ఉధృతం చేశారు. కనీస వేతనంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి చేతిలో చిప్పలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కనీస వేతనం అమలు చేయాలంటూ గత 3 వారాలుగా ఆందోళన చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళనను మరింత ఉధృతం చేసే దిశగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్కు బయలుదేరుతున్నారు. ఈ ర్యాలీకి సంఘీభావంగా సిపిఎం నేత రాంభూపాల్ సంఘీభావం తెలిపారు. దీనిపైన మాట్లాడేందుకు రాంభూపాల్ గారు మన దగ్గర ఉన్నారు. రాంభూపాల్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? గత 3 వారాలుగా దాదాపు 23 రోజులు అవుతోంది అంగన్వాడీలో ఆందోళన బాట పట్టారు, కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఎలా చూస్తారు దీన్ని? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీ ఇచ్చాడో హామీల అమలు కోసం ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సమ్మె నిజంగా ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకనంటే తాను ఇచ్చిన హామీలే తాను అమలు చేయలేక 1,00,000 మందికి పైగా 23 రోజులుగా రోడ్డుపైన మహిళలుంటే ఈ ప్రభుత్వం నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ముళ్ళు అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎందుకని వీళ్ళ సమ్మెకు కారణమైంది. అదేవిధంగా ఇప్పుడు సమ్మె జరుగుతుంటే చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లు నిన్న ఈరోజు ప్రకటనలు ఇస్తున్నారు. ఆ ప్రకటనలు ఏమిటంటే రేపు 5వ తారీఖు లోపు కనుక మీరు ఉద్యోగాలకు జాయిన్ కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని. అంటే 5వ తారీఖు అనేది ఏమైనా డెడ్ ఎండా? మీకు మీ ఎన్నికలకు మాత్రం తీరుబాటు ఉంది. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని గంటలు నెలలకు క్యాండిడేట్ల గురించి చర్చలు జరుపుతున్నారు. కానీ 1,00,000 మంది అంగన్వాడీ మహిళలు రోడ్డుపైన ఉంటే మీకు కనిపించడం లేదా? ఎన్నికలు తప్ప ప్రజల పాటలక్కర్లేదా? ఓట్లు వేసినటువంటి ప్రజలు మహిళలంతా రోడ్ల మీద ఉంటే మీరు మాత్రం ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతారు. సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీల సమస్యలన్నింటి పరిష్కరించామంటే చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తోంది. ఎందుకు ఇప్పటికే ఆందోళన బాట మీరు పట్టాల్సిన? గౌరవనీయులైన సీఎం గారు, మేము మా డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి 3 వారాల నుంచి సమ్మె చేస్తున్నాము. సమ్మె చేస్తున్నా కానీ మీరు మా అక్క చెల్లెళ్ళు మా బిడ్డలు అని చెప్పేసి అంటున్నారు. కానీ మీరైతే మాకు ఎటువంటి సమస్యలు తీర్చుకోకుండా మొండి వైఖరి ప్రవర్తిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అంగన్వాడీ ఏమనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీరు నోటీసులు ఇవ్వడము ఇది పద్ధతి కాదు. 5వ తారీఖు లోపల మీరు విధుల్లోకి చేరాలా అని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు. విధుల్లోకి చేరాలండి. మీరు చెప్పే దానికి మేము కట్టుబడి లేము. మేము సమ్మె అయితే మా సమస్యలు మా డిమాండ్స్ తీరేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీకు చాలా హామీలు ఇచ్చారు, కానీ ఈరోజు మీరు చిప్ప పట్టుకొని చేతిలో రోడ్డుపైన ఉండాల్సి వస్తుంది, భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంగన్వాడీలకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? అంగన్వాడీలు సీఎం గారు ఎన్నికల సమయంలో తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మేము అదే దానిపైన చాలాసార్లు సామరస్యంగా అడిగాము, కానీ మా గోడు పట్టించుకోకుండా మేము ఈరోజు 23 రోజులైంది చిప్ప చేత పట్టుకున్నాము. రోడ్ల మీదకి వచ్చినాము. జీతం లేదు, తినడానికి లేదు, భిక్షాటన మొత్తం పట్టణం అంతా తిరిగి డబ్బులు వసూలు చేసుకొని మేము టెంట్లలో మేము కూర్చున్నాము, రోడ్లపైన కూర్చున్నాము. ఇప్పటికైనా కానీ సీఎం గారు మా సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు కలెక్టర్ అమ్మగారు చెప్తున్నారు 5వ తారీఖు లోపల మీరు విధులకు హాజరు కాకపోతే మీకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని. ఎందుకు తీసుకుంటారు? మేము ఏం తప్పు చేశామని శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు? మా సమస్యలు పరిష్కరించండి, మేము డ్యూటీలకు విధులు హాజరవుతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఏమి తప్పు చేయట్లేదు. మా సమస్యల కోసము ఇది ఏదైతే సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈరోజు రోడ్డుపైకి ఎక్కి 23 రోజులైంది మేడం. మా బాధ అర్థం చేసుకోండి. ఈరోజు మేము చిప్ప పట్టుకున్నాము. ఈరోజు మా జీతాలు పెంచకుండా 10 సార్లు వాళ్ళు చర్చలకు పిలిచారు. కానీ చర్చల్లో మాది ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలన్న డిమాండ్ గురించి మాట్లాడకుండా వేరే మాట్లాడుతున్నారు. కాబట్టి మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ జీతాలు పెంచాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ సమ్మె ఇంకా ఉధృతం చేస్తాం. కానీ ఎటువంటి నోటీసులకు ఎటువంటి ఆల్టిమేట్ జారీ చేసినా కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతాపం చూపుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ బెదిరింపులకు తాము తలగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన మరింతగా ఉధృతం చేస్తామంటే కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.